హలో, నా పేరు అన్న. నువ్వు అన్న అయితే నేను రాయలసీమ రత్నారెడ్డి. కన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబాంబు చేతిలో పట్టుకు పుట్టాను. నేను తలుచుకుంటే ఎవడైనా సరే పీస్ పీస్ అయిపోతాడు. నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం. మర్మాయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా గడ్డ మీద ఉన్నావు. నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒకే మాట కావాలి. నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా. నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట మళ్ళీ అనకరా. నా గేటు దగ్గర గోర్ఖా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు. వేధవా, కొడతావో కొట్టించుకుంటావో, నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడ్ను, గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడ్ను. ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైల్ స్టైల్. నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు, ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడిని అయితే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అక్కడి నుంచే నా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేవాడిని. అయినా నేను చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం. నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి. కావాలంటే అడుక్కోరా, నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను. అంతేగాని నా చెల్లిని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. సెల్ల చేతిలో ఉంది కదా అని చెత్తగుడు వాక్కు రైట్ పడిగా. ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్లకు కానీ ఇవ్వకు. చంపేస్తాను.